అయితే ఇప్పుడు మీకు ఆఫ్ కోర్స్ హీరో అంటే సెకండ్ మూవీ, బట్ డైరెక్టర్ గారి విషయానికి వచ్చినట్టయితే Yeah. ఆయన డైరెక్టర్గా డెబ్యూ చెప్పుకోవాలి కదా. ఇక yeah, ప్రొడ్యూసర్గా సినిమాలు చేశారు, yeah. డైరెక్ట్గా డెబ్యూ. Yeah. ఎంత క్లారిటీతో ఉండేవాళ్ళు, ఎలా ఉండేవాళ్ళు ఆన్ సెట్లో? మీ డైరెక్టర్ గారి క్లారిటీ ఎలా ఉండేది? డైరెక్టర్తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? యాక్చువల్లీ ఇట్ వాజ్ వండర్ఫుల్. ఎందుకంటే నేను ఫస్ట్ నరేషన్కి వెళ్ళినప్పుడే the kind of clarity Abhishek sir had was something which gave me extreme confidence on this project అన్నమాట. ఎందుకంటే ప్రతి సీన్కి దే హ్యాడ్ storyboard like a booklet, not just on like a computer. ప్రతి సీన్కి like if you flip every action ki there were drawings done. Prati character ela relate react avutadi, or what would be the movement and what would be the blocking, avanni pre production lone nenu sign cheyadaniki munde ready ga undindi. Songs anni before I signed were ready. Namore song which we released was ready before I even came on board. So everything he showed me, ఇది ఇట్లా ఉంటుంది, ఇది ఉంటుంది, అంత రెఫరెన్స్ అండ్ సినిమా ఒక కళ్ళు ముందు వచ్చేసింది నాకు. ఆబ్వియస్లీ దట్ వాజ్ ఓన్లీ 10%. ఎందుకంటే యాజ్ అండ్ వెన్ వీ స్టార్టెడ్ షూటింగ్ మొత్తం వాట్ ద స్కేల్ ఆఫ్ ద ఫిల్మ్ కానీ ద హిజ్ విజన్ వాజ్ కమింగ్ టు అండర్స్టాండింగ్ అన్నమాట. అప్పుడప్పుడే కొంచెం అర్థమైతే వస్తుంది నాకు. It was wonderful working with him because